Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. The Hindu editorial analysis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ యొక్క మెయిన్ ప్లాట్ చూద్దాం సో దట్ ఒకాబులరీని కాంటెక్చువల్గా ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి జస్టిన్ ట్రూడో గురించి. సో ఎవరి జస్టిన్ ట్రూడో కెనడా యొక్క పిఎం అనమాట. ఆయన ఇప్పటి నుంచే కాదు, ఆయన 2015 నుంచి అంటే ఆల్మోస్ట్ 9 ఇయర్స్గా కెనడా యొక్క పిఎం ఆయనే. ఆయనకి అంతకుముందు అంటే 2015 స్టార్టింగ్లో ప్రజల నుంచి చాలా మద్దతు, చాలా ఫాలోయింగ్ అంతా ఉండేది. బట్ లేటర్ ఆన్ అంటే రోజులు గడిచే కొద్దీ ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల, లేకపోతే ఆయన అప్లై చేసిన పాలసీస్ వల్ల, దానివల్ల కెనడా గవర్నమెంట్ అండ్ కెనడా యొక్క పీపుల్లోనే ఆయన మీద కొంచెం వ్యతిరేకత అనేది వచ్చింది. సో దాని గురించి రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అండ్ దానివల్ల కెనడాలో ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఒకాబులరీ చూద్దాం, దెన్ నెక్స్ట్ ఆర్టికల్ రీడింగ్. సో ఫస్ట్ వర్డ్ చూద్దాం, రెటోరిక్. ఏంటి రెటోరిక్ అంటే మీనింగ్ ఏంటి? ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్ పర్స్యూసివ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే అందరికీ నచ్చేలాగా మాట్లాడే కళని మనం రెటోరిక్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ ఏంటి? ఒరేటరీ. ఒరేటరీ అంటే మీనింగ్ మాట్లాడగలిగే సామర్థ్యం. డిస్కోర్స్, ఎలోక్వెన్స్ డిస్కోర్స్ అని చెప్పేసి అన్నా కూడా సేమ్ అదే మీనింగ్, అంటే చక్కగా మాట్లాడే గుణం ఉండడం. సో అల్టిమేట్గా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సైలెంట్గా ఉండడం, మ్యూట్నెస్, ఇన్ఆర్టిక్యులేట్. నెక్స్ట్ వర్డ్ అన్హింజ్డ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? అడ్జెక్టివ్. ఏంటి చూద్దాం. అన్హింజ్డ్ అంటే మీనింగ్ మెంటల్లీ అన్బ్యాలెన్స్డ్ ఆర్ ఎమోషనల్లీ అన్స్టేబుల్. ఏంటి అన్హింజ్డ్ అంటే అన్హింజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే కొంచెం ఫ్లక్చువేటెడ్ మైండ్తో ఉండడం అన్హింజ్డ్ అని చెప్పేసి అంటే కొంచెం అస్తవ్యస్తంగా, స్థిరంగా లేకుండా ఉండడం, అలాంటి మీనింగ్ వస్తుంది అన్హింజ్డ్ అని చెప్పేసి అంటే. మెంటల్లీ అన్బ్యాలెన్స్డ్ అని చెప్పేసి అంటే నాట్ దట్ మెంటల్లీ, బట్ మనకు కొంచెం ఆలోచనలో కానీ లేకపోతే మన ఎమోషన్స్ని కానీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోకుండా, కొంచెం స్థిరంగా లేకుండా అస్తవ్యస్తంగా ఉంటే మనం ఈ వర్డ్ యూస్ చేయొచ్చు అన్హింజ్డ్. సో సినోనిమ్స్ ఏమవుతాయి? డీరేంజ్డ్ అంటే డీరేంజ్డ్, అన్సెటిల్డ్, ఇర్రేషనల్. రేషనల్గా ఉండడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? కొంచెం తార్కికంగా ఆలోచించడం, బట్ ఇర్రేషనల్ అంటే ఆలోచించలేకపోవడం అని అర్థం. సో అల్టిమేట్గా దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్టేబుల్గా ఉండడం అండ్ బ్యాలెన్స్డ్. రేషనల్ అని చెప్పేసి అంటే చక్కటి మైండ్తో ఆలోచించడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జెనరస్. జెనరస్ ఈ వర్డ్ మనం యూస్ చేస్తాం కదా, హీఈస్ ఎ జెనరస్ పర్సన్ అని చెప్పేసి అంటాం. ఏంటి జెనరస్ అంటే? కొంచెం ఉదాసీనంగా, మంచిగా ఉండడం. షోయింగ్ ఏ రెడీనెస్ టు గివ్ మోర్ దాన్ నెసెసరీ ఆర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఉదారంగా ఉండడం, సహాయం చేసే గుణం కలిగి ఉండడం, అది జెనరస్ అని చెప్పేసి అంటే. సినోనిమ్స్ లిబరల్గా ఉండడం అంటే ఏంటి? కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడం. బౌంటిఫుల్, మ్యాగ్నానిమస్ అంటే మీనింగ్ ఏంటి? మ్యాగ్నానిమస్ అంటే సంథింగ్ రూల్స్ ఆర్ స్ట్రిక్ట్గా ఉన్నాయి, బట్ రూల్స్ అంతగా పట్టించుకోకుండా, అంటే ఒక పర్సన్ కొంచెం ఫ్లెక్సిబుల్గా, అంటే మరీ రూల్స్ ఫాలో అవ్వకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా అలా ఉంటే దాన్ని మనం మ్యాగ్నానిమస్ అని చెప్పేసి అంటాం. సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్టింగీ. సో సెల్ఫిష్ అండ్ మైజర్లీ. సేమ్ స్టింగీ, సెల్ఫిష్, మైజర్లీ అని చెప్పేసి అంటే సెల్ఫిష్గా ఆలోచించడం అనే సెన్స్. సో జనరస్ అంటే ఏంటి? ఉదారంగా ఉండడం. అల్టిమేట్గా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సెల్ఫిష్ అండ్ మైజర్లీ అండ్ స్టింగీ అవుతాయి కదా. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, ప్యాండర్. ఏంటి ప్యాండర్ అంటే మీనింగ్ ఏంటి? టు గ్రాటిఫై ఆర్ ఇండల్జ్ సమ్వన్స్ డిజైర్ ఆర్ వీక్నెస్. అంటే వేరొకళ్ళ వాళ్ళ డిజైర్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క వీక్నెస్ని కానీ లైక్ తీర్చడం అని చెప్పేసి అంటారు కదా. క్యాటర్ అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క డిజైర్స్ని, అంటే సమ్వన్స్ డిజైర్ ఆర్ వీక్నెస్, దాన్ని తీర్చడం. లైక్ ఎవరికన్నా మనకి బెట్టింగ్ ఆడాలని ఉంది, లేకపోతే గ్యాంబ్లింగ్ చేయాలని ఉంది అని చెప్పేసి ఉందనుకో, సో దాన్ని దగ్గరుండి ఎంకరేజ్ చేయడం, వాళ్ళ కోరికను తీర్చడం అనమాట. సో ఐదర్ వీక్నెస్ ఆర్ సమ్వన్స్ డిజైర్, దాన్ని గ్రాటిఫై చేయడం అంటే దాన్ని తీర్చడం. సినోనిమ్స్ ఏమవుతాయి? అప్పీస్, క్యాటర్ అండ్ సాటిస్ఫై. సో అల్టిమేట్గా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? రిజెక్ట్, నెగ్లెక్ట్, డిఫై అని చెప్పేసి అంటే నో చెప్పడం అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బిజారే. ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం. బిజారే ఎక్స్ప్రెషన్ లేకపోతే బిజారే బిహేవియర్ అని చెప్పేసి అంటాం. ఏంటి బిజారే బిహేవియర్ లేకపోతే బిజారే అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్, అంటే చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం, లేకపోతే ఆ మీనింగ్ వస్తుంది బిజారే ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అంటే. సో ఎక్స్ట్రీమ్లీ స్ట్రేంజ్ అండ్ అన్యూజువల్ అంటే స్ట్రేంజ్గా ఉండడం, అదే ఎట్ ద సేమ్ టైం అన్యూజువల్గా ఉండడం, అంటే యూజువల్గా లేకపోవడం. సినోనిమ్స్ ఏంటి? ఆడ్ బిహేవియర్ అని చెప్పేసి అంటాం కదా. పెక్యూలియర్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అన్యూజువల్ బిహేవియర్, అవుట్లాండిష్.
సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి ఖచ్చితంగా ఆర్డినరీ, నార్మల్ అండ్ టిపికల్. టిపికల్ ఎగ్జాంపుల్ లేకపోతే నార్మల్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అంటాం కదా, అంటే రెగ్యులర్గా కనిపించేది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వేవర్డ్. వేవర్డ్ అంటే మీనింగ్ చూద్దాం. బిహేవింగ్ ఇన్ అన్ అన్ప్రిడిక్టబుల్ ఆర్ రెబీలియస్ మేనర్. చెప్పాను కదా కాంటెక్చువల్ మీనింగ్ ప్రొవైడ్ చేశానని చెప్పేసి. అంటే ఏంటి? బిహేవింగ్ అన్ప్రిడిక్టబుల్గా, సో అండ్ రెబిలియస్గా బిహేవ్ చేయడం. సో ఎవరు? మేబీ అదర్ వ్యూలో జస్టిన్ ట్రూడో గారు అన్ప్రిడిక్టబుల్గా అండ్ రెబిలియస్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. దానికి సినోనిమ్స్ ఏంటి? ఎర్రాటిక్. ఎర్రర్ ఉంటుంది కదా, ఎర్రర్ నుంచి వచ్చింది ఇది ఎర్రాటిక్, అంటే తప్పుగా ప్రవర్తించడం అని చెప్పేసి అర్థం. సో అన్ప్రిడిక్టబుల్ అండ్ క్యాప్రీషియస్. క్యాప్రీషియస్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అంటే కొంచెం రెబెల్గా, క్యాప్రీషియస్ అంటే యూజువల్ మేనర్లో లేకుండా కొంచెం ప్రమాదకరంగా బిహేవ్ చేస్తే దాన్ని మనం క్యాప్రీషియస్ అని చెప్పేసి అంటాం. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? స్టడీ, కన్సిస్టెంట్. ఈ వర్డ్స్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయి. ఏంటి స్టడీ అండ్ కన్సిస్టెంట్ అంటే కంటిన్యూయస్ మేనర్లో ఒబీడియంట్గా బిహేవ్ చేయడం. సో వేవర్డ్ అని చెప్పేసి అంటే రెబేలియస్గా బిహేవ్ చేయడం అంటే దానికి అల్టిమేట్గా యాంటోనిమ్ ఏమవుతుంది? ఒబీడియంట్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, లిబరలిజం. లిబరలిజం మన ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఎక్కడ? పొలిటికల్ కాంటెక్స్ట్లో లిబరలిజం అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఏంటి దాని మీనింగ్? ఏ పొలిటికల్ ఫిలాసఫీ అడ్వకేటింగ్ ఫర్ ఇండివిజువల్ లిబర్టీస్. అంటే ఏంటి లిబరలిజం అని చెప్పేసి అంటే లిబర్టీ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రీడమ్ అని చెప్పేసి అర్థం. సో డెమోక్రసీ అండ్ సోషల్ ఈక్వాలిటీ అంటే ప్రజలందరినీ సమానంగా చూసే విధంగా ఉండే పొలిటికల్ ఫిలాసఫీని మనం లిబరలిజం అని చెప్పేసి అంటాం. సో దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? ప్రోగ్రెసివిజం అండ్ ఇగాలిటేరియనిజం అండ్ ఫ్రీడమ్ లవ్వింగ్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? కన్జర్వేటిజం అండ్ రియాక్షనిజం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టెన్యూర్. ఏంటి టెన్యూర్ అంటే మీనింగ్ ఏంటి? పదవీ కాలం లేకపోతే కాలం అని చెప్పేసి అంటాం కదా, పదవీ కాలం, డ్యూరేషన్ అని చెప్పేసి అంటాం కదా. డ్యూరేషన్ అంటే టైంతో చెప్పేది, బట్ టెన్యూర్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం పదవీ కాలం అలా అని చెప్పేసి అంటాం కదా, అక్కడ యూజ్ చేస్తాం. సో మీనింగ్ ఏంటి? ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏ పర్సన్ హోల్డ్స్ ఏ పొజిషన్ ఆర్ ఆఫీస్, అంటే పదవీ కాలం అని చెప్పేసి అర్థం. సో సినోనిమ్స్ ఏమవుతాయి? టర్మ్, డ్యూరేషన్, ఇన్కంబెన్సీ. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఇది పదవీ కాలం అయినప్పుడు షార్ట్ టర్మ్ అండ్ రెసిగ్నేషన్. నెక్స్ట్ వచ్చేసి టర్న్అవుట్. ఫ్రేజల్ వర్బ్స్. ఏంటి టర్న్అవుట్ అంటే? మీ ఫ్రేజల్ వర్బ్ ఏంటి? రిజల్ట్ అంటే ఏదైనా ఒక ఫలితం ఇవ్వడం, లేకపోతే దాన్ని మనం ఫినిష్ చేయడం, దానివల్ల ఒక రిజల్ట్ కనిపించడం. టర్న్అవుట్ టు రిజల్ట్ ఆర్ ఎండ్ ఇన్ ఎ పర్టికులర్ వే, అంటే కంప్లీట్ చేస్తాం మనం. సో కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చేది రిజల్టేగా. సో రిజల్ట్, ఫినిష్, కల్మినేట్. సో దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఫెయిల్ అండ్ డిసప్పాయింట్. నెక్స్ట్ చూద్దాం ఫ్రేజ్. మ్యూజిక్ టు ద ఇయర్స్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ సౌండ్స్ ప్లెజెంట్ ఆర్ గ్రాటిఫైయింగ్. సో మ్యూజిక్ టు ద ఇయర్స్ అంటే ఏంటంటే ఎవరో ఒక న్యూస్ చెప్పారు, సో అది ఎలా ఉంది మనకి న్యూస్, సో చాలా ప్లెజెంట్గా మనకి గ్రాటిఫైయింగ్గా ఉంటే దాన్ని మ్యూజిక్ టు ద ఇయర్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ నౌన్ ఇలైట్. ఏంటి ఇలైట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇలైట్ పీపుల్ ఎక్కువ యూస్ చేస్తాం కదా మనం, అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అని చెప్పేసి అంటే రిచ్ కిడ్స్ అని చెప్పేసి అంటారు కదా. సో ఇలైట్ పీపుల్ యూస్ చేస్తాం అనమాట. ఇలైట్ పీపుల్ అంటే ఆ వర్డ్ కాంబినేషన్ ఎక్కువ యూస్ చేస్తాం మనం. సో ఇలైట్ పీపుల్ అంటే రిచ్ కిడ్స్ అలా అని చెప్పేసి అనొచ్చు. సో కాంటెక్చువల్గా చూస్తే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిజప్రో సో కాంటెక్చువల్గా దాని మీనింగ్ చూస్తే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ పవర్. అంటే ఏంటి? వాళ్ళకి ప్రపోర్షనేట్ అంటే లిమిట్స్ అంటూ లేవు, డిస్ప్రపోర్షనేట్గా ఉంది. ఏంటి? పవర్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆర్ ప్రివిలేజ్ ఏదైనా కానీ డిస్ప్రపోర్షనేట్గా ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం? ఇలైట్. ఇలైట్ పవర్ అనొచ్చు, లేకపోతే ఇలైట్ పీపుల్ అని చెప్పేసి అనొచ్చు. సో సినోనిమ్స్, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? అరిస్ట్రోక్రసీ, అప్పర్ క్రస్ట్ అంటే అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే అప్పర్ క్లాస్, లేకపోతే అలా సెన్స్లో యూజ్ చేస్తాం కదా అది. నెక్స్ట్ రూలింగ్ క్లాస్. ఖచ్చితంగా దానికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ఈ ఎలైట్ పీపుల్, అరిస్ట్రోక్రసీ అని చెప్పదంటే నథింగ్ బట్ రిచ్ కిడ్స్ అనుకోవచ్చు. రిచ్ కిడ్స్కి ఆపోజిట్ ఏమవుతుంది? కామనర్స్, మాసెస్ అండ్ ప్రోలెటరేట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లో పాయింట్. సో ఏంటిది? ఫ్రేజల్ వర్బ్. దీని మీనింగ్ చూద్దాం. మీనింగ్ మనకి ఈ వర్డ్స్ మనకి సెన్స్ ఇస్తున్నాయి. ఏంటది? మోస్ట్ డిఫికల్ట్ ఆర్ లోయెస్ట్ స్టేజ్ ఇన్ ఏ పీరియడ్ ఆర్ ప్రాసెస్. మన ఎక్కువ యూజ్ చేస్తాం కదా, మన కెరియర్లోనే లోయెస్ట్ పాయింట్, లేకపోతే మన అకాడమిక్స్లోనే లో పాయింట్లో ఉన్నాము అంటే ఏంటి? ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేస్తున్నట్టు అర్థం.
సో సినోనిమ్స్ ఏమవుతాయి? లో, నాదిర్, ట్రఫ్. సో యాంటోనిమ్స్ హై పాయింట్, పీక్, జెనిత్. జెనిత్ అంటే మీనింగ్ ఏంటి? ద హైయెస్ట్ పీక్‌ని ఏమని చెప్పేసి అంటాం మనం? జెనిత్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రైల్డ్. ఏంటి రైల్డ్ అంటే మీనింగ్ ఏంటి? టు బి అప్సెట్, యాజిటేటెడ్ ఆర్ యాంగ్రీ. అంటే కొంచెం క్షోభపడ్డం, లేకపోతే తికమకగా ఉండడం అలాంటి మీనింగ్ ఇస్తది మనకి రైల్డ్ అని చెప్పేసంటే. టు బి అప్సెట్ అంటే ఏంటి? కొంచెం బాధగా ఉండడం. యాజిటేటెడ్ అని చెప్పేసనంటే తికమకగా యాజిటేట్ చేయడం. సో దానికి సినోనిమ్స్ ఏమవుతాయి? అన్నాయిడ్ అంటే విసుగు కలిగించేలా ఉండడం. యాంగర్డ్, ఇర్క్డ్. ఇర్క్డ్ అంటే మీనింగ్ అంటే ఇంకా కోపంగా ఎక్కువుండి తికమగ్గామనంటే కోపంలో మనకి ఎలాంటి ఆలోచనలొస్తాయి? సరైన ఆలోచన రాదు కదా! సో దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? ఇర్క్డ్ అని చెప్పేసనంటాం. సో యాంటోనిమ్స్ ఏంటి? కామ్, సూత్. సూత్ అని చెప్పేసంటే పాసిఫైయింగ్‌గా, చాలా అప్పీస్‌గా అంటే ఏంటి? చాలా ప్లెజెంట్‌గా, కామ్‌గా, సూతింగ్ ప్రశాంతంగా మాట్లాడడం. నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్పర్ట్. ఏంటి స్పర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ సడెన్ ఆర్ బ్రీఫ్ బర్స్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఆర్ గ్రోత్. అంటే అవుట్ బర్స్ట్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ బర్స్ట్ ఇంటూ టియర్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అప్పటి వరకు నార్మల్‌గానే ఉంది. బట్ సంథింగ్ ఏదో సిట్యుయేషన్ జరిగింది. అప్పట్లో ఉన్న ఎమోషన్స్ అన్నీ సడెన్‌గా బయటకొచ్చేస్తే దాన్ని మనం ఏం యూజ్ చేస్తామంటే అవుట్ బర్స్ట్ ఇంటూ టియర్స్. సేమ్ సెన్స్ ఇలా సడెన్ ఆర్ బ్రీఫ్ బర్స్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఆర్ గ్రోత్. అంటే ఇప్పుడు ఇది కాంటెక్స్చువల్ పొలిటికల్ కాంటెక్స్ట్ కదా! అంటే జస్టిన్ ట్రూడో గారి మీద కోపమో లేకపోతే సంథింగ్ ఆయన తీసుకొచ్చిన పాలిసీసో అవి ప్రజలకి నచ్చలేదు. సో ఏమైంది సడెన్‌గా యాజిటేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఉన్న కోపం గాని, దాన్ని గాని బయటికి చెప్తున్నారు. స్పర్ట్. సో ఏ సడెన్ ఆర్ బ్రీఫ్ బర్స్ట్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ ఆర్ గ్రోత్. సో సినోనిమ్స్ ఏంటి? సర్జ్. సర్జ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అవ్వడం, అవుట్ బర్స్ట్ అండ్ బర్స్ట్. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా డ్రిప్. డ్రిప్ అంటే ఏంటి? కిందకి దిగిపోవడం. డ్రిప్ అని చెప్పేసని అంటాం కదా! అంటే లోయెస్ట్ అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ ట్రికిల్ అండ్ స్లో డౌన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫ్రేజ్ ఫార్ ఆఫ్. ఫార్ ఆఫ్ అంటే మీనింగ్ చూద్దాం. డిస్టాంట్ ఇన్ టైమ్, స్పేస్ ఆర్ మేనర్. ఫార్ ఆఫ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే సో చాలా దూరంగా అది టైమ్‌లో గాని, లేకపోతే స్పేస్ లేకపోతే మేనర్‌లో గాని, సో ఫార్ ఆఫ్ అంటే సంథింగ్ ఇద్దరు పీపుల్ ఉన్నారు. సో ఫార్ ఆఫ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఆళ్ళిద్దరి మేనర్స్‌కి చాలా దూరం ఉంది. ఒకళ్ళు ఉప్పు అయితే ఒకళ్ళు నిప్పు అని చెప్పేసని అంటారు కదా! సేమ్ అలా ఉందన్నమాట. సో సినోనిమ్స్ ఏముంటాయి? డిస్టాంట్, రిమోట్. రిమోట్ అంటే మీనింగ్ ఇది యూజ్ చేస్తాం కదా మనం. రిమోట్ ఏరియా అని చెప్పేసంటే ఏంటి? ఊరికి దూరంగా ఉంది. నెక్స్ట్ ఫార్ అవే. సో యాంటోనిమ్స్ ఏమవుతాయి? సో ఇది డిస్టాంట్ అయినప్పుడు అల్టిమేట్‌గా క్లోజ్, నియర్, ఇమ్మినెంట్. ఈజీ వర్డ్స్. నెక్స్ట్ డిస్‌కంటెంట్ అంటే డిస్సాటిస్ఫైడ్‌గా ఉండడం. కంటెంట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సాటిస్ఫైడ్‌గా ఉండడం. సో డిస్‌కంటెంట్, అన్‌సాటిస్ఫైడ్‌గా, డిస్సాటిస్ఫైడ్‌గా ఉండడం. ఓకే. ఈ వర్డ్స్ చెక్ చేయండి. మనం ముందుకెళ్దాం. మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? టు డిస్‌ప్లే ఆర్ షో క్లియర్‌లీ. అంటే బయటికి కనిపించేది. బయటికి చూపించడం, బయటికి షో చేయడం అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ ఎక్స్‌ట్రీమిస్ట్. ఎక్స్‌ట్రీమిస్ట్ ఇది మనం పొలిటికల్ కంటెంట్‌లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఎక్స్‌ట్రీమిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ పర్సన్ హోల్డింగ్ ఎక్స్‌ట్రీమ్ పొలిటికల్ ఆర్ రిలీజియస్ వ్యూస్. అంటే ఏంటి? ఎక్స్‌ట్రీమిస్ట్. ఐదర్ పొలిటికల్‌గా గాని, లేకపోతే రిలీజియస్‌గా గాని. సో, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అలాగా ఉంటే మనం వాటిని ఏమని చెప్పేసనంటాం? ఎక్స్‌ట్రీమిస్ట్ అని చెప్పేసనంటాం. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. స్టేట్స్‌మ్యాన్‌షిప్. స్టేట్స్‌మ్యాన్‌షిప్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ద స్కిల్ ఆర్ ఎబిలిటీ టు గవర్న్ ఆర్ కండక్ట్ అఫైర్స్ ఆఫ్ స్టేట్. సింపుల్‌గా చెప్పాలి అని చెప్పేసంటే రాజకీయానికి సంబంధించిన అని అర్థం. అంటే రాజకీయంగా లీడ్ చేయడం సంథింగ్ అలాంటిది. సో, అంటే ఏంటి ఒక గవర్నమెంట్‌ని నడపడం. సో, గవర్నమెంట్‌ని నడపడం అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? లీడర్ కదా! సో, అంటే ఏంటి రాజకీయంగా లీడర్‌షిప్ కలిగి ఉంటే దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? స్టేట్స్‌మ్యాన్‌షిప్ అని చెప్పేసంటాం. సో, సినోనిమ్స్ లీడర్‌షిప్, గవర్నెన్స్. ఓకే. చెక్ చేయండి. నెక్స్ట్ వర్డ్‌కెళ్దాం. డిప్లొమసీ. డిప్లొమసీ అంటే మీనింగ్ ఏంటి? డిప్లొమాటిక్‌గా మాట్లాడడం లేకపోతే డిప్లొమాటిక్‌గా అని చెప్పేసని అంటాం కదా! అంటే మీనింగ్ ఏంటి? ద ప్రాక్టీస్ ఆఫ్ మేనేజింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ నెగోషియేషన్స్. అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే రాజతంత్ర వ్యూహం అని చెప్పేసని అనుకోవచ్చు. అంటే ఏంటి? సో మనకి అంబాసిడర్స్ ఉంటారు కదా! అంబాసిడర్స్ ఎట్లా మాట్లాడతారు? డిప్లొమసీ అంటే ఏంటి? ఆ నేషన్‌కి, ఈ నేషన్‌కి 2 నేషన్స్‌కి మధ్యలో మధ్యవర్తిగా ఉండి, సో రెండిట్లి యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి కదా! వాటిని మేనేజ్ చేస్తారు. సో ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళ యొక్క మాటల చతురతతో గాని, లేకపోతే వాళ్ళ యొక్క యాక్షన్స్ ఆహ్, మంచిగా చేసి వాళ్ళ ఇంటర్నేషనల్ షిప్స్ అనేవి మంచిగా మెయింటైన్ చేస్తే దాన్ని మనం డిప్లొమసీ అని చెప్పేసనంటాం.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్మిసివ్. ఏంటి డిస్మిసివ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అంటే, కొంచెం అవమానకరంగా, బాధాకరంగా ఎవరినైనా డిస్‌రెస్పెక్టివ్‌గా ట్రీట్ చేస్తే దాన్ని మనం డిస్మిసివ్ అని చెప్పేసనంటాం. ఏంటి దాని మీనింగ్ ఏంటి? షోయింగ్ ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ రెస్పెక్ట్. డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా మనల్ని చూసారనుకో, మనల్ని డిస్మిసివ్ అని చెప్పేసనంటాం అనమాట. అంటే ఏంటి? అవమానకరంగా అలా చూడడం. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చదవండి ఈజీ వన్. సో, ఆర్టికల్‌లో వచ్చిన కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. సో, నేను కొన్ని మీనింగ్స్ అండ్ వొకాబులరీ వదిలేసాను కదా! అందులో సినోనిమ్స్ గాని, యాంటోనిమ్స్ గాని ఏమన్నా అర్థం కాకపోయినా, లేకపోతే మళ్ళీ రిపీట్ చేయాలి, మళ్ళీ చెప్పాలి అని చెప్పేసన్నా కామెంట్ బాక్స్‌లో నాకు పిన్ చేస్తే, నేను దానికి రిప్లై ఇవ్వడం, లేకపోతే నెక్స్ట్ క్లాస్‌లో వీడియో చేసినప్పుడు దాన్ని కొంచెం ఫర్దర్‌గా కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇప్పుడు మనకి ఆర్టికల్‌లో వచ్చిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కొన్ని చూద్దాం. సో, చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్. ఏంటి దాని మీనింగ్? సమ్‌వన్ బోర్న్ ఇంటూ ఎ వెల్తీ ఆర్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫ్యామిలీ. సో, చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పేసని అంటాం కదా! అంటే ఏంటి? ఒక రిచ్ ఫ్యామిలీలో లేకపోతే ఒక ఎలైట్ ఫ్యామిలీలో పుడితే దాన్ని మనం బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పేసని అంటాము. సేమ్ థింగ్ అలానే చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్. అంటే ఏంటి? సమ్‌వన్ బోర్న్ ఇంటూ ఎ వెల్తీ ఆర్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫ్యామిలీ. ఐదర్ రిచ్ కిడ్ ఫ్యామిలీలో అయినా అవ్వచ్చు, లేకపోతే ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫ్యామిలీ అని చెప్పేసనంటే ఐదర్ పొలిటికల్‌గా గాని, లేకపోతే బిజినెస్ పరంగా గాని చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ ఫ్యామిలీలో మనం పుడితే వాటిని మనం ఏమని చెప్పేసంటాం? చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్. సో, ఇక్కడ యూసేజ్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇడియమ్ వచ్చేసి టర్న్ అగైన్స్ట్. ఏంటి టర్న్ అగైన్స్ట్ అని చెప్పేసంటే టు అపోజ్ ఆర్ స్టాప్ సపోర్టింగ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. అంటే మనకిక్కడ కంటెంట్ వచ్చేసి జస్టిన్ ట్రూడో గారి గురించి కదా! సో, ఇక్కడ ఆథర్ నాకు తెలిసి దేని గురించి యూజ్ చేసుంటారంటే, సో, ట్రూడో గారికి వాళ్ళ ప్రజల నుంచి చాలానే సపోర్ట్ ఉంది. బట్ అదంతా ఒకప్పుడు. బట్ ఇప్పుడు లేదంట. సో, ఏం చేశారు వాళ్ళు విత్‌డ్రా చేసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క సపోర్ట్‌ని వదిలేసారు. అంటే స్టాప్ చేశారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. స్ట్రాంగ్ ఆర్మ్. ఏంటి స్ట్రాంగ్ ఆర్మ్ అంటే? యూజింగ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్ టు అచీవ్ ఎ గోల్. స్ట్రాంగ్ ఆర్మ్ అంటే ఆహ్, బలవంతంగా అంటే మనకేదో కావాలి అంటే ఇంట్లో మొబైల్ కావాలనుకో, ఇంట్లో వాళ్ళని బలవంత పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి మన మొబైల్ కొనిపించుకోవడానికి మనం వేసే ప్లాన్స్ అన్నమాట. సో, యూజింగ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్ టు అచీవ్ గోల్. యూసేజ్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆన్ యాన్ అప్‌స్వింగ్ అంటే మీనింగ్ చూద్దాం. ఇంప్రూవింగ్ ఆర్ గెయినింగ్ పాపులారిటీ. సో, ఆన్ యాన్ అప్‌స్వింగ్ అంటే మీనింగ్ ఏంటి? అప్పటి వరకు నార్మల్‌గా ఉంది అంటే ఇంప్రూవింగ్ అంటే పాపులారిటీని పెరగడం లేకపోతే ఇంప్రూవ్ చేసుకుంటే ఆన్ యాన్ అప్‌స్వింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాండర్ టు. సో, పాండర్ టు అంటే మీనింగ్ ఏంటి? ఇందాక ఆల్రెడీ పాండర్ అనే వర్డ్ వచ్చింది కదా! ఏంటి దానికి మీనింగ్ ఏంటి? వేరొకళ్ళ వాళ్ళ డిజైర్స్ గాని లేకపోతే వాళ్ళ యొక్క వీక్‌నెస్‌ని గాని మనం తీర్చామనుకో దాన్ని మనం పాండర్ అని చెప్పేసనంటాం. సో, పాండర్ టు యూజ్ చేద్దాం. టు అప్పీల్ టు సమ్‌వన్స్ డిజైర్స్ ఇన్ ఎ వే దట్ లాక్స్ ప్రిన్సిపల్. అంటే గ్యాంబ్లింగ్ ఆడాలని ఉంది. దాంట్లో ప్రిన్సిపల్ ఏం లేదు. బట్ వాళ్ళకి హెల్ప్ చేయాలి. అదే వాళ్ళనేదో గ్యాంబ్లింగ్ ఆడడానికి వాళ్ళని రెడీ చేయాలి అన్న సెన్స్ అంతే. లాక్స్ ప్రిన్సిపల్. అంటే ఏంటి మనకేం ఉద్దేశ్యం లేదు. లేకపోతే దాని యొక్క వెనకాల ఉన్న మోటో ఏం లేదు. బట్ వాళ్ళ యొక్క కోరికను తీర్చడమే మన యొక్క మెయిన్ మోటో అన్నమాట. సో, అలా అప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? పాండర్ టు. సో, టోన్ ఆఫ్ ద ఆర్టికల్ చూద్దాం. క్రిటికల్. క్రిటికల్ అని ఎందుకు అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే, టోన్ ఆఫ్ ద ఆర్టికల్ క్రిటికల్ ఎందుకు అని చెప్పేసంటే, చెప్పాను కదా! మన ఆర్టికల్ వచ్చేసి జస్టిన్ ట్రూడో గారి గురించి. సో, జస్టిన్ ట్రూడో గారి యొక్క నాయకత్వం ఏమైంది? ఫస్ట్‌లో చాలా ఒక వెలుగు వెలిగిందంట. అంటే 2015 ఆ టైంలో. బట్ లేటర్ ఆన్ అంత మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్ కూడా ఆయన ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ రైట్ నౌ ఎలా ఉంది? సో, కొంచెం ఐసీయూలో ఉన్నట్టు. అంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎలా ఉంది? ఆయన యొక్క లీడర్‌షిప్ గాని లేకపోతే ఇదంతా అంత మంచి నార్మ్స్ లేవు. కొంచెం బ్యాడ్ అండ్ క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది. సో, అందుకని చెప్పేసి టోన్ ఆఫ్ ద ఆర్టికల్ క్రిటికల్. చూద్దాం. ద ఆర్టికల్ టేక్స్ ఎ క్రిటికల్ టోన్ యాస్ ఇట్ ఇవాల్యుయేట్స్ జస్టిన్ ట్రూడోస్ టెన్యూర్ అండ్ ద రీజన్ ఫర్ హిస్ పొలిటికల్ డౌన్‌ఫాల్. అంటే ఆయనకి ఒక పొలిటికల్ డౌన్‌ఫాల్ అయింది కదా! దాని గురించి మెన్షన్ చేస్తుంది కాబట్టి సో, టోన్ ఆఫ్ ద ఆర్టికల్ క్రిటికల్ అయింది. ఒకసారి చదవండి ఇది. ఈజీ వర్డ్సే అర్థమవుతుంది. నెక్స్ట్ థీమ్ ఆఫ్ ద ఆర్టికల్ చూద్దాం. ఏంటి ద థీమ్? ద క్రైసిస్ ఆఫ్ లీడర్‌షిప్ ఇన్ లిబరల్ పాలిటిక్స్. ఎవరి లీడర్‌షిప్ క్రైసిస్‌లో ఉంది? జస్టిన్ ట్రూడో గారి యొక్క లీడర్‌షిప్ అనేది క్రైసిస్‌లో ఉంది. సో, ఎక్కడ పాలిటిక్స్, లిబరల్ పాలిటిక్స్‌లో దాని గురించి తెలియజేస్తుంది థీమ్. సో, చూద్దాం. ద ఎడిటోరియల్ అండర్‌స్కోర్స్
జస్టిన్ ట్రూడోస్ టెన్యూర్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లార్జర్ క్రైసిస్ విత్ ఇన్ లిబరల్ పాలిటిక్స్. అంటే ఏంటి, వాళ్ళ విత్ ఇన్ అంటే వాళ్ళ పార్టీలోనే ఆయనకు కొంచెం వ్యతిరేకత అనేది వస్తూ ఉందంట. సో దాని గురించి మొత్తం వివరిస్తుంది ఏంటి ఆర్టికల్ అనేది. సో నేను ఆర్టికల్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవ్వండి. సో వేవర్డ్ లిబరల్. సో ఆన్ జస్టిన్ ట్రూడో. ఏంటి వేవర్డ్ లిబరల్ అంటే మీనింగ్ ఏంటి? సో అంటే ఏంటి, ఆయన యొక్క పాలనలో గాని దాంట్లో కొన్ని ఎర్రర్స్ లేకపోతే కొంచెం అన్‌ప్రెడిక్టబుల్ సో అలా ఉన్నాయంట. సో కొంచెం రెబెలియస్ మేనర్‌లో, అన్‌ప్రెడిక్టబుల్ మేనర్‌లో ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వేవర్డ్ లిబరల్ ఆన్ జస్టిన్ ట్రూడో. ఎవరి నాయకత్వంలో? జస్టిన్ ట్రూడో గారి నాయకత్వంలో కొన్ని రెబెలియస్ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. అంటే ఆయన అప్లై చేసిన పాలిసీస్‌లో గాని, దాంట్లో గాని కొన్ని ఎర్రర్స్ సంథింగ్ అలాంటివి వచ్చాయంట. చూద్దాం. నేను చదువుతూ ఉంటాను. నా వెనకాల ఫాలో అవ్వండి. జస్టిన్ ట్రూడోస్ ఎగ్జిట్ కమ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ మిస్‌గైడెడ్ పాలిటిక్స్. అంటే ఏంటి? సో ఎండ్‌కొచ్చేసాయి. దేనికి ఎండ్‌కొచ్చేసాయి? మిస్‌గైడెడ్ పాలిటిక్స్. అంటే ఆయన పాలిటిక్స్ రాజకీయం చేస్తున్నారు. కానీ అవి ఎలా ఉన్నాయి? కొంచెం మిస్‌గైడెడ్‌గా ఉన్నాయంట. సో మిస్‌గైడెడ్ పాలిటిక్స్‌కి ఎండ్ వచ్చింది. అంటే ద ఎండ్ కార్డ్ పడింది. సో అంటే జస్టిన్ ట్రూడో గారికి ఎండ్ కార్డ్ పడింది అంటే ఏంటి? ఆయన పాలిటిక్స్‌కి ఎండ్ కార్డ్ పడిందనే కదా అర్థం. చూద్దాం. జస్టిన్ ట్రూడోస్ రైడ్ అండ్ ఫాల్ యాస్ ఎ గ్లోబల్ ప్రోగ్రెసివ్ ఐకాన్. సో ఏంటి జస్టిన్ ట్రూడో గారు నాట్ ఓన్లీ అంటే కెనడా వరకే కాదు. ఆయన గ్లోబల్ ప్రోగ్రెసివ్ ఐకాన్ అంట. అంటే గ్లోబల్ ఐకాన్ ఆయన. సో అంటే ఆయన వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అంట. రైజ్ అండ్ ఫాల్ ఇక్కడ మెన్షన్ చేశారా? రైజ్ అండ్ ఫాల్. అంటే ఒకప్పుడు ఆయన చాలా రైజ్‌లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫాల్. యాస్ ఎ గ్లోబల్ ప్రోగ్రెసివ్ ఐకాన్. నాట్ ఓన్లీ ఇన్ కెనడా బట్ గ్లోబల్‌గా అంటే వరల్డ్ వైడ్‌గా ఆయన ఒక పెద్ద ఐకాన్ అంట. ఇన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్రైసిస్ ఆఫ్ లిబరలిజం ఇన్ జనరల్. సో నెక్స్ట్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ పవర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఫర్ 9 ఇయర్స్. 1, 2 కాదు 9 ఇయర్స్ ఆయన వర్క్ చేశారంట. సో ఎలా? ప్రైమ్ మినిస్టర్. సో కెనడాకి పీఎం ఎన్నాళ్ళు చేశారు ఆయన? 9 ఇయర్స్‌గా చేస్తున్నారు. టెన్యూర్ ఓవర్ 3 టర్మ్స్. అంటే ఏంటి 3 టర్మ్స్. మనకెలా 5 ఇయర్స్‌కి టెన్యూర్ ఉంటుంది. అలా వాళ్ళకి ఎన్నో తెలీదు. సో ఆల్మోస్ట్ ఎన్ని 9 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారు ఆయన. సో 3 టర్మ్స్‌గా అంటే కన్సిక్యూటివ్ 3 టర్మ్స్ ఆయనే కెనడాకి పీఎం అంట. మిస్టర్ ట్రూడో అనౌన్స్డ్ హిస్ రిజిగ్నేషన్ ఆన్ జాన్యువరి 6థ్. అంటే ఏంటి ఆల్మోస్ట్ 9 ఇయర్స్‌గా ఆయన పీఎం కింద వర్క్ చేస్తున్నారు. రీసెంట్‌గా అంటే ఇప్పుడు జాన్యువరి 6థ్‌న ఆయన ఏం చేశారు? రిజిగ్నేట్ చేశారు. దేనికి? కెనడా పీఎం కింద. హీ హ్యాడ్ రిజన్. రోజ్ రిజన్ ఉంటుంది కదా! అందులో వి3 ఇది. హీ హ్యాడ్ రిజన్ యాజ్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ కెనడియన్ పాలిటిక్స్ ఇన్ 2015. సో ఏంటైనా సెంట్రల్ ఫిగర్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటాం కదా! సో కెనడియన్ పాలిటిక్స్‌లో ఎప్పుడు 2015లో ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంట. లీడింగ్ ద లిబరల్ పార్టీ. వాళ్ళ యొక్క పార్టీ పేరేంటి? లిబరల్ పార్టీ. సో వాళ్ళ పార్టీ ఏంటి? లిబరల్ పార్టీ. లీడింగ్ ద లిబరల్ పార్టీ టు అన్ ఇంప్రెసివ్ విక్టరీ ఇన్ ద ఫెడరల్ ఎలక్షన్. బట్ దట్ టర్న్డ్ ఔట్ టు బి ద పీక్ ఆఫ్ హిస్ పాపులారిటీ. సో అంటే ఏంటి? సో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు 2015 నుంచి కూడా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఆయన యొక్క పార్టీ పేరేంటి? లిబరల్ పార్టీ. సో జరుగుతున్న ప్రతి ఎలక్షన్స్‌లో కూడా ఆయన మంచిగానే గెలుస్తూ వచ్చారు. బోర్న్ ఏ చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్డ్ అండ్ పవర్. సో హిస్ ఫాదర్ పియర్ ఎలియట్ ట్రూడో. సో వాళ్ళ ఫాదర్ ఎవరు? సో పియర్ ఎలియట్ ట్రూడో వాస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 15 ఇయర్స్. చెప్పాను కదా! చైల్డ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పేసి అంటాం కదా! సో ఆ కాంటెక్స్‌లో సో ఆయన యొక్క ఫాదర్ ఎవరు? పియర్ ఎలియట్ ట్రూడో. సో ఆయన కూడా ఏంటి? ఆయన నార్మల్ పర్సన్ ఏం కాదు. సో కెనడాకి పీఎం కింద చేశారంట. ఎన్నాళ్ళు? ఆయనైతే 15 ఇయర్స్ చేశారు. మిస్టర్ ట్రూడో హాస్ rhetoric that was music to the ears of the global liberal elite, but his sense of the country's public mood has been poor. సో అంటే ఏంటి? ఆయన ఎలైట్ ఫ్యామిలీలోనే జన్మించారు. సో వాళ్ళ ఫాదర్ ఎవరు? పీఎం. కెనడాకి పీఎం ఎన్నాళ్ళుగా చేశారు? సో 15 ఇయర్స్‌గా. సో ఆయనకంటూ కొంచెం మంచి పేరే ఉంది. అట్ ద సేమ్ టైమ్ జస్టిన్ ట్రూడో గారికి కూడా 2015 అంటే అంతకుముందు కూడా మంచి పేరే ఉండేది. బట్ ఇప్పుడు అది ఎలా అయింది? కొంచెం పూర్ అంటే ఆయన పేరు కొంచెం తగ్గిందంట. యాస్ హిస్ అన్‌హింజ్డ్ లిబరలిజం ట్రాన్స్‌లేటెడ్ ఇంటూ అన్‌చెక్డ్ పాలిసీస్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. ఎందుకు ఆయన యొక్క ఖ్యాతి అనేది కొంచెం తగ్గింది? సో ఆయన అన్‌హింజ్డ్ లిబరలిజం అంటే ఏంటి? కొంచెం అస్తవ్యస్తంగా ఆయన తీసుకునే నిర్ణయాలు లేకపోతే దానివల్ల సో ఏమైంది?
సో ట్రాన్స్లేటెడ్ ఇంటూ అన్‌చెక్డ్ పాలిసీస్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్. అంటే ఫెడరల్ గవర్నమెంట్‌లో ఆయన తీసుకున్న పాలిసీస్ గాని, లేకపోతే కెనడియన్స్ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్ అండ్ ద లిబరల్ పార్టీ కొలాప్స్డ్ ఇంటూ లో పాయింట్ ఇన్ ఇట్స్ హిస్టరీ. సో ఆయన కొన్ని తీసుకున్న పాలిసీస్ వల్ల ఏంటి అన్‌చెక్డ్ పాలిసీస్ వల్ల దానివల్ల ఫెడరల్ గవర్నమెంట్ అనేది కుప్పకూలిపోయింది. అలాగే కెనడియన్స్ అంటే కెనడా పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు కూడా ఎగైనిస్ట్ హిమ్ అని చెప్పేసంటే ఎవరు? సో ట్రూడోకి వ్యతిరేకంగా ఉన్నారు. సో దట్ లిబరల్ పార్టీ అనేది ఏమైంది కొలాప్స్ అయింది. సో ఎంతలా కొలాప్స్ అయిందంటే వాళ్ళ చరిత్రలోనే ద లోయెస్ట్ పాయింట్‌కి అంటే ద లీస్ట్ పాయింట్‌కి వెళ్ళిపోయేంత వాళ్ళ చరిత్రలోనే ద లీస్ట్ పాయింట్‌కి వెళ్ళిపోయేంతగా కిందకి దిగజారిపోయిందంట. విత్ ఇట్స్ పాపులారిటీ నౌ బేర్లీ టచింగ్ 15%. సో అంటే ఒక వెలుగు వెలిగిన జస్టిన్ ట్రూడో గాని, లేకపోతే లిబరల్ పార్టీ కూడా సో ఎంతవరకు వెళ్ళిపోయింది? ఓన్లీ 15%. అంటే ఏంటి మొత్తం కెనడా పీపుల్‌లో కెనడియన్ పాపులారిటీలో 15% మెంబర్స్ మాత్రమే వీళ్ళ యొక్క లిబరల్ పార్టీకి కొంచెం సపోర్టివ్‌గా ఉన్నారు. హిస్ ఫిస్కల్ పాలిసీ రైల్డ్ కన్జర్వేటివ్స్ అండ్ మోడరేట్స్. సో అంటే ఆయన ఫిస్కల్ పాలిసీ అంటే ఫినాన్షియల్ పాలిసీ అని చెప్పేసని అంటాం కదా! సో ఆయన ప్రవేశపెట్టిన ఫినాన్షియల్ పాలిసీ ఎలా ఉందంట? కన్జర్వేటివ్స్‌కి అండ్ మోడరేట్స్‌కి కొంచెం తికమగ్గా లైక్ మన జీఎస్టీ బిల్ ఎలా ఉంది అలా ఉందంట. అండ్ జనరస్ ఇమ్మిగ్రేషన్ పాలిసీ. సో ఒకటేంటి ఫిస్కల్ పాలిసీ అండ్ ఇమ్మిగ్రేషన్ పాలిసీ. ఇమ్మిగ్రేషన్ పాలిసీ కూడా అంటే ఆయన ఎలా ఇచ్చారు? చాలా జనరస్‌గా, చాలా ఉదారంగా. అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా కెనడాలోకి ఇన్వైట్ చేసేస్తున్నారు. అంటే కెనడాలోకి రావచ్చు పర్లేదు అన్న సెన్స్‌తో బిహేవ్ చేశారంట ఆయన. దట్ హీ అప్రూవ్డ్ క్రియేటెడ్ ఎ స్పర్ట్ ఇన్ ద పాపులేషన్. సో అంటే ఏంటి? సో దాని ద్వారా ఆహ్, ఏమైంది? ఆయన ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ ఎలా ఉన్నాయి? చాలా జనరస్‌గా ఉన్నాయి. సో అందువల్ల ఏమైంది? స్పర్ట్ ఇన్ ద పాపులేషన్. అంటే ఏంటి? పాపులేషన్ అనేది కెనడాలోకి చాలానే ఎక్కువొచ్చేసింది. ఎందుకు? ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ అనేవి కెనడాలో ఎలా ఉన్నాయి? చాలా జనరస్‌గా అంటే చాలా ఉదారంగా. అంటే ఎవరిని పడితే వాళ్ళని రప్పించేస్తున్నారు. దానివల్ల ఏమైంది? స్ట్రెయినింగ్ హౌసింగ్ అంటే ఏంటి? ఇల్లులు సరిపోకపోవడం, హెల్త్ కేర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అండ్ వేజెస్. అంటే ఏమయ్యాయి? సో హౌసింగ్‌లో గాని, లేకపోతే హెల్త్ కేర్‌లో గాని, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అండ్ వేజెస్‌లో గాని ఎలా అయింది? స్ట్రెయినింగ్ అంటే ఏంటి అంటే చాలా తగ్గిపోవడం, చాలా దాంట్లో చాలా లొసుగులు అలాంటివి రావడం, తగ్గిపోవడం, అవకాశాలు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ జరిగాయంట. ఎందుకు? ఆయన ఇమ్మిగ్రేషన్ పాలిసీస్‌ని చాలా ఈజీగా ఉన్నాయి. సో దట్ చాలా మంది పాపులేషన్ అక్కడికొస్తారు. చాలా మంది పాపులేషన్ ఉన్నారు అని చెప్పేసంటే ఇల్లులు సరిపోవు అండ్ వాళ్ళకి సరిపడా హెల్త్ కేర్ అది ఇవ్వలేరు. అలాగనే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేరు కదా! ఇవన్నీ కలిసి ఆయన యొక్క గవర్నమెంట్ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంట. హిస్ కల్చరల్ లిబరలిజం వాస్ ఫార్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కెనడియన్ పాలిటిక్స్. అంటే ఏంటి? కెనడియన్ పాలిటిక్స్ అప్పటి వరకు ఉన్న వరకు ఒక లెక్క, జస్టిన్ ట్రూడో గారు వచ్చిన తర్వాత ఒక లెక్కంట. సో ఏమయ్యాయి? ఫార్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క సెంట్రల్ కెనడియన్ పాలిటిక్స్‌కి దీనికి ఆయన చాలా దూరంగా ఉన్నారంటే ఆయన అప్లై చేసిన పాలిసీస్ గాని అవన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి? కెనడియన్ పాలిటిక్స్‌కి కొంచెం దూరంగా ఉన్నాయి. వెన్ సైన్స్ ఆఫ్ డిస్కంటెంట్ బిగాన్ టు మేనిఫెస్ట్ యాస్ పబ్లిక్ ప్రొటెస్ట్ అండ్ క్రిటిసిజం. హ్మ్. ఇచ్చాడు. సో, డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి మొదలైపోయింది. సో, అది పబ్లిక్‌లో డైరెక్ట్‌గా ప్రొటెస్ట్‌ల రూపంలో, క్రిటిసైజ్ రూపంలో డైరెక్ట్‌గా మేనిఫెస్ట్ అంటే ఏంటి చూపిస్తున్నారు. సో, అంటే ఆయన మీద వ్యతిరేకత అనేది మొదలైపోయింది. డిస్సాటిస్ఫాక్షన్ అనేది మొదలైపోయింది. అది డైరెక్ట్‌గా పబ్లిక్కే సో, ప్రొటెస్ట్‌ల రూపంలో, క్రిటిసిజం రూపంలో చూపిస్తున్నారంట. హీ రిసార్టెడ్ టు స్ట్రాంగ్ ఆర్మ్ స్టేట్ మెజర్స్ అండ్ డిస్మిస్డ్ హిస్ క్రిటిక్స్. సో, అయినా గాని ఆయనేం వ్యతిరేకిస్తున్నాడు. సో, వాళ్ళ యొక్క క్రిటిక్స్‌కి వాళ్ళకి. మిస్టర్ ట్రూడో సెడ్ హీ హోప్డ్ హిస్ ఎగ్జిట్ వుడ్ అరెస్ట్ ద డిక్లైన్ ఆఫ్ ద లిబరల్ పార్టీ బట్ దట్ సౌండ్స్ ఓవర్‌లీ ఆప్టిమిస్టిక్. అంటే ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ పార్టీ ఏంటి లిబరల్ పార్టీ కదా! సో, దాని నుంచి ఏంటి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేసారుగా జాన్ 6థ్‌తో. సో, ఎగ్జిట్ వుడ్ అరెస్ట్ అంటే ఏంటి? సో, డిక్లైన్ ఆఫ్ ద లిబరల్ పార్టీ. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 15% పీపుల్ మాత్రమే వీళ్ళ పార్టీని అగ్రీ చేస్తున్నారు. సో, అది తగ్గుతుంది అండ్ ఓవర్‌లీ ఆప్టిమిస్టిక్ అంటే సో, నేను ఎలాగో వెళ్ళిపోతున్నాను గాబట్టి అంటే ప్రజలకి నా మీద వ్యతిరేకత తప్ప పార్టీ మీద బానే ఉంది. సో, నేనెళ్ళిపోతే గనక పార్టీ యొక్క డిక్లినేషన్ అంటే ఏంటి పార్టీ యొక్క తగ్గుదల లేకపోతే అదనేది ఆగిపోతుంది కదా! అండ్ అలానే కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చేమో అని చెప్పేసని అంటున్నారు. సౌండ్స్ ఓవర్‌లీ ఆప్టిమిస్టిక్. అంటే అలా అనుకోవడం ఆప్టిమిస్టిక్ వేలో ఆయన ఆలోచిస్తున్నారు. బట్ ఏ పోస్ట్ ట్రూడో కెనడా మే బీ ఏబుల్ టు మెండ్స్ ఇట్స్ టైస్ విత్ కీ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ద యూఎస్ అండ్ ఇండియా. ఓకే. సో, ట్రూడో వెళ్ళిపోయిన తర్వాత అంటే పోస్ట్ అంటే తర్వాత. సో, కెనడియన్ మేబీ అంటే కెనడియన్ గవర్నమెంట్ ఉంది కదా! సో, వాళ్ళ యొక్క స్నేహాలు లేకపోతే స్నేహ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్స్ ఎస్పెషల్లీ ఎవరితో? యూఎస్ అండ్ ఇండియాతో.
సో, ఇంతకు ముందులాగే ఉంటాయి. లేకపోతే ఇంకొంచెం పెరగచ్చేమో. ఇట్ మైట్ బి మంత్స్ బిఫోర్ ద లిబరల్ పార్టీ మేనేజెస్ టు ఇన్‌స్టాల్ హిస్ సక్సెసర్. ఎవరు హిస్ అంటే ఎవరిక్కడ? అంటే ట్రూడో. ఆయనంటే రీసెంట్‌గా అంటే జాన్ 6న రిజిగ్నేట్ చేసి వెళ్ళిపోయారు. బట్ దానికన్నా కొన్ని నెలలకు ముందే సో, లిబరల్ పార్టీ ఏం చేసింది? సో, వాళ్ళ యొక్క సక్సెసర్‌ని చూజ్ చేసుకుందంట. సో, అంటే ఫ్రెష్ ఎలక్షన్ ఈస్ హెల్డ్. సో, ఈయన ఇలా వెళ్ళిపోవడం సో, ఆయన వాళ్ళకంటూ ఒక ట్రూడో తర్వాత ఒక పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు. సో దట్ ఈయన వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు కొత్తగా ఎలక్షన్ స్టార్ట్ చేసుకుంటారంట. ద కన్జర్వేటివ్ పార్టీ లెడ్ బై పియర్ పాలివియా ఈజ్ అన్ అప్‌స్వింగ్ అండ్ అపియర్స్ హెడెడ్ ఫర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. సో, అపోజిట్ పార్టీ ఎవరు? కన్జర్వేటివ్ పార్టీ. వాళ్ళ యొక్క లీడర్ ఎవరు? పియర్ పాలివియర్. సో, వాళ్ళు అప్‌స్వింగ్ అంటే ఏంటి? వాళ్ళే హైయెస్ట్‌లో ఉండొచ్చు అండ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పేసంటే మంచి విక్టరీ సాధించొచ్చు అని చెప్పేసని అనుకుంటున్నారు. వెనెవర్ ద ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ అన్లెస్ దేర్ ఈస్ ఎట్ అనదర్ టర్న్ అరౌండ్ ఇన్ పబ్లిక్ మోడ్. మేబీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే గనుక ఎలాగో జస్టిన్ ట్రూడో గారు వెళ్ళిపోయారుగా. సో, ఇప్పుడంతా ఏంటి? సో, వాళ్ళు ఆల్రెడీ జస్టిన్ ట్రూడో గారు తర్వాత సక్సెసర్‌ని చూజ్ చేసుకున్నారు. ఇప్పుడు గనుక ఎలక్షన్స్ పెడితే అంటే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ ఉన్నారు కదా! అంటే వాళ్ళ అపోజిట్ పార్టీ వాళ్ళ లీడర్ ఉన్నారు కదా! వాళ్ళు అప్ స్వింగ్ అంటే వాళ్ళే కొంచెం గెలుస్తారు అండ్ వాళ్ళే కొంచెం అప్ స్వింగ్‌లో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. వెనెవర్ ఆఫ్‌కోర్స్ ఎలక్షన్స్ గనుక హెల్డ్ చేశారనుకో అంటే ఎలక్షన్స్ పెడితే మేబీ ఓకే. సో, వాళ్ళకి పబ్లిక్ అనేది వాళ్ళ మూడ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందేమో. మిస్టర్ ట్రూడోస్ సక్సెసర్ మే హెల్ప్ రెస్క్యూ కెనడా ఇండియా టైస్. మిస్టర్ ట్రూడోస్ సక్సెసర్ మే హెల్ప్ రెస్క్యూ కెనడా ఇండియా టైస్. అంటే ట్రూడో గారు వెళ్ళిపోయారు కదా! ట్రూడో గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక సక్సెసర్‌ని అంటే వాళ్ళకంటూ ఒక లీడర్‌ని ఎలక్ట్ చేసుకున్నారు. ఏమో మేబీ వాళ్ళు కెనడా అండ్ ఇండియా వాళ్ళ మధ్యలో రిలేషన్స్‌ని మంచిగా చూడొచ్చేమో. మిస్టర్ ట్రూడోస్ కంపల్షన్ టు పాండర్ టు సిక్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఇన్ కెనడా లెడ్ టు బిజారే సిట్యుయేషన్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్. సో, ఇక్కడ ఏమైంది అని చెప్పేసంటే సిక్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఉన్నారు కదా! సో, వాళ్ళ గురించి చిన్న ఇష్యూ అయ్యి ఏమైంది? ఒక గందరగోళమైన పరిస్థితి తీసుకొచ్చింది. ఎప్పుడు? ట్రూడో గారు ఉన్నప్పుడు. బై ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ ఇండియా అండ్ సస్పీషియస్ ఆఫ్ ఇండియన్ ఏజెంట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మర్డర్ ఆఫ్ ఏ ఖలిస్తానీ యాక్టివిస్ట్ ఇన్ కెనడా. సో, అంటే ఏమైంది అని చెప్పేసంటే ఒక ఖలిస్తానీ యాక్టివిస్ట్ వాళ్ళకి సపోర్టింగ్‌గా ఇండియా వాళ్ళు ఉన్నారేమో అని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టి ఇండియాకి అండ్ కెనడాకి కొంచెం టర్మ్స్ అనేవి కొంచెం బాలేదంట. ఆయనకి అగైనిస్ట్‌గా మాట్లాడారు. సో, ఇప్పుడు ట్రూడో గారు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ తర్వాత సక్సెసర్ మేబీ కెనడాకి అండ్ ఇండియాకి మంచి రిలేషన్స్ అవన్నీ ఇవ్వచ్చు అని చెప్పేసని అనుకుంటున్నారు. ఇన్ బీయింగ్ పబ్లిక్‌లీ జడ్జ్‌మెంటల్ అండ్ డిస్మిసివ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ద రన్ అప్ ద ఎలక్షన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్, మిస్టర్ ట్రూడో యాక్టెడ్ అన్‌వైజ్‌లీ. అంటే ఏంటి? మనకక్కడ యూఎస్‌లో ఎలక్షన్స్ జరిగాయి కదా! సో, అక్కడ ఏంటది పబ్లిక్‌గా అండ్ డొనాల్డ్ ట్రంప్ గారిని కొంచెం అవమానం కలిగే విధంగా ట్రూడో గారు మాట్లాడారంట. ఎప్పుడు? ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో. He was ushered in with wide fanfare in 2015, but nobody seems to cry over this. ఓకే. ఆర్టికల్ బేస్డ్ ఎంసీక్యూస్ చూద్దాం ఇప్పుడు. వాట్ టోన్ డస్ ద ఆర్టికల్ ప్రైమర్లీ అడాప్ట్? సో, స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఏంటి టోన్ ఏంటి? న్యూట్రల్ కాదు, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అసలు కానే కాదు. ఇట్స్ జస్ట్ క్రిటికల్. ఎందుకు అని చెప్పేసంటే కెనడియన్ పీఎం ఉన్నారు కదా! కెనడా పీఎం వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? కొంచెం క్రిటికల్‌గా ఉంది. నెక్స్ట్ విచ్ స్టేట్మెంట్ ఈస్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ ద డిక్లైన్ ఆఫ్ లిబరల్ పార్టీ అండర్ జస్టిన్ ట్రూడో. సో, జస్టిన్ ట్రూడో యొక్క పార్టీ డిక్లైన్ అవ్వడానికి అంటే పతనం అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో, ల్యాక్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానే కాదు అసలు మెన్షన్ చేయలేదు. సో, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. సో, గవర్నెన్స్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసని అనలేదు. డైరెక్ట్‌గా మెన్షన్ చేయలేదు. గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఇవేం మెన్షన్ చేయల. సో, జస్టిన్ ట్రూడో గారు కొన్ని పాలిసీస్ అండ్ కొన్ని తీసుకొచ్చారంట. అవి ఎలా ఉన్నాయి? సో, మిస్‌అలైన్డ్‌గా అంటే కొంచెం అందరికీ అగ్రీ కాని విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వై వాస్ ట్రూడో క్రిటిసైజ్డ్ ఫర్ హిస్ ఇమ్మిగ్రేషన్ పాలిసీ. ఎందుకు ట్రూడో గారు ఇమ్మిగ్రేషన్ పాలిసీస్‌ని క్రిటిసైజ్ చేశారు? ఎందుకు అని చెప్పేసంటే ఆయన చాలా జనరస్‌గా అంటే ఇమ్మిగ్రేషన్ కండిషన్స్‌ని వాటిని చాలా జనరస్‌గా అంటే ఎవరిని పడితే వాళ్ళని పీపుల్‌ని కంట్రీలోకి అలౌ చేశారాయన. సో, ఎలా ఉన్నాయి ఆయన ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ అనేవి చాలా జనరస్‌గా ఉన్నాయి. సో, ఇట్ వాస్ టూ రిస్ట్రిక్టివ్‌గా లేవు అనే వాళ్ళ యొక్క క్రిటిసైజ్ చేశారు. ఎలా ఉన్నాయి? ఇట్ కాజ్డ్ ఓవర్ పాపులేషన్ ఇష్యూస్, స్ట్రైనింగ్ కీ సర్వీసెస్.
అంతే కదా! ఏమేమి లాస్‌లోకొచ్చాయి? ఐదర్ హౌసింగ్ గాని, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ కల్పించడంలో గాని ఫెయిల్ అయ్యాయి. ఎందుకు? కొంచెం ఇమ్మిగ్రేషన్ పాలిసీస్ అనేవి జనరస్‌గా ఉన్నాయి గాబట్టి. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైట్స్ వాస్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ట్రూడోస్ లీడర్‌షిప్ ఫెయిల్యూర్? ట్రూడోస్ యొక్క లీడర్‌షిప్ ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పేసనన్నారు. ఏంటి ప్రాగ్మాటిక్ ఫిస్కల్ పాలిసీసా? కానే కాదు. స్ట్రాంగ్ కల్చరల్ కన్జర్వేషన్స్, అసలు కల్చరల్ కన్జర్వేటిజం అనే దాని గురించి మెన్షన్ చేయలేదు. సో, మిలిటరీ అగ్రెషన్, అసలు మిలిటరీ అగ్రెషన్ అనేది లేనే లేదు. సో, డిటాచ్డ్ సెన్స్ ఆఫ్ పబ్లిక్ మూడ్. సో, అంటే ఏంటి, ఆయన తీసుకొచ్చిన పాలిసీస్ గాని అవన్నీ కానీ ప్రజల్లోకి ఎక్కలేదంట అంతగా. నెక్స్ట్, వాట్ ఈస్ సజెస్టెడ్ యాజ్ ఎ పాసిబుల్ ఇంపాక్ట్ ఆఫ్ ట్రూడోస్ రెసిగ్నేషన్? ఏమవ్వచ్చు? ఏమని చెప్పేసనన్నారు? సో, ట్రూడో ఎలాగో రిజిగ్నేషన్ చేశారు గాబట్టి, అప్పటి వరకు నార్మల్‌గానే ఉండేది. తర్వాత ఎంతవరకు? ఓన్లీ 15% పీపుల్ మాత్రమే సో, లిబరల్ పార్టీకి కొంచెం ఫేవర్‌గా ఉన్నారు. సో, ట్రూడో రిజిగ్నేషన్ అయిన తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆప్టిమిస్టిక్‌గా ఉన్నారు. సో, కెనడా, ఇండియా రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశారు కదా! నెక్స్ట్, విచ్ పొలిటికల్ పార్టీ ఇన్ కెనడా ఈజ్ సీన్ యాజ్ ఎ రైజింగ్ ఫోర్స్ కరెంట్‌లీ? మన ట్రూడో గారి పార్టీ ఏంటి? లిబరల్ పార్టీ కదా! సో, లిబరల్ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైజింగ్‌లో ఉంది. సో, ఏ పార్టీ అది? కన్జర్వేటివ్ పార్టీ. నెక్స్ట్ క్వెషన్. వాట్ డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ట్రూడోస్ రిగార్డింగ్ ఇండియా? సో, ఇండియా అండ్ కెనడా యొక్క రిలేషన్స్‌లో ట్రూడో గారు చేసిన అంటే ఫెయిల్యూర్ ఏంటి? ఆయన గవర్నమెంట్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏది అని చెప్పేసని అడిగారు. ఏంటది? శాంక్షనింగ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్సా? కానే కాదు కదా! అసలు మెన్షన్ చేయలేదు. ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఓవర్ ఖలిస్తానీ ఎక్స్‌ట్రీమిస్ట్. అంటే ఏంటి? ఖలిస్తానీ ఎక్స్‌ట్రీమిజం విషయంలో సో, ఇండియాకిను ట్రూడో గారికి చిన్న వివాదం అయితే జరిగింది గదా! అది. నెక్స్ట్, వాట్ ఫ్రేజ్ బెస్ట్ క్యాప్చర్స్ ట్రూడోస్ లిబరల్ స్టాన్స్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్? ఏదది? సో, ప్రాగ్మాటిక్ రియలిజమా? కానే కాదు కదా! సో, అన్‌చెక్డ్ రియలిజం, మోడరేటెడ్ ప్రోగ్రెసిజం అండ్ ఫిస్కల్ కన్జర్వేటిజం. కానే కాదు. ఏంటది? అన్‌చెక్డ్ లిబరలిజం. నెక్స్ట్, ద ఆథర్ క్రిటిసైజ్డ్ ట్రూడో ఫర్ హిస్ డీలింగ్ విత్ విచ్ యూఎస్ లీడర్? సో, యూఎస్ లీడర్ అంటే ఎవరిని పబ్లిక్‌గా క్రిటిసైజ్ చేశారు ఆయన? ఏ యూఎస్ లీడర్‌ని పబ్లిక్‌గా క్రిటిసైజ్ చేశారు? ఎవరు? ట్రూడో గారు. ట్రంపే కదా! సో, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన్ని పబ్లిక్‌గా క్రిటిసైజ్ చేశారు. సో, 10థ్ క్వెషన్. వాట్ వాస్ ట్రూడోస్ రెస్పాండ్ టు పబ్లిక్ ప్రొటెస్ట్? అంటే పబ్లిక్ ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి కదా! సో, పబ్లిక్ ప్రొటెస్ట్‌లు జరుగుతున్నప్పుడు ట్రూడో గారి రియాక్షన్ ఎలా ఉంది? ఆయన వైపు నుంచి వచ్చిన రెస్పాన్సెస్ ఎలా ఉంది? సో, డిప్లొమాటిక్ అండ్ ఎంగేజ్‌మెంట్ కానే కాదు. ఇగ్నోరింగ్ ద ప్రొటెస్ట్, ఆయనైతే ఇగ్నోర్ అయితే చేయలేదు. ఎక్కడా మెన్షన్ చేయలేదు ఆయన ఇగ్నోర్ చేసినట్టు. రిసార్టింగ్ ద జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. సో, నేను సార్ట్ చేస్తాను, రిజాల్వ్ చేస్తానని కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. యూజ్ ఆఫ్ స్టేట్ మెజర్స్ టు సప్రెస్ దెమ్. అంతే కదా! ఏం చేశారాయన? స్టేట్ మెజర్స్ అంటే స్టేట్‌లో ఉండే రాజకీయాల్ని ఆళ్ళని సప్రెస్ చేయడానికి, వాళ్ళని అణగదొక్కడానికి అవి యూజ్ చేశారు. అంటే రాజకీయం చేశారు. ఓకే. నెక్స్ట్ 5 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, వీటిలి యొక్క ఆన్సర్స్ నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. మీరొకసారి ఆన్సర్ చేసి చెక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ స్కోర్ మెన్షన్ చేయండి. 11థ్ వన్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ ట్రూడోస్ పొలిటికల్ పాపులారిటీ? ఎప్పుడు? ఏ టైంలో పొలిటికల్ పాపులారిటీ అనేది పీక్‌లో ఉంది? ట్రూడోస్ ఫాదర్ హెల్డ్ వాట్ రోల్ ఇన్ కెనడాస్ గవర్నమెంట్? సో, ట్రూడోస్ ఫాదర్ కూడా అంటే ట్రూడో యొక్క ఫాదర్ ఉన్నారు కదా! ఆయన కూడా కెనడా గవర్నమెంట్‌లో ఒక కీ రోల్ ప్లే చేశారు. అంటే ఒక కీలకమైన పదవిని ఆక్యుపై చేశారు. ఏంటది? నెక్స్ట్ 13థ్ క్వెషన్. విచ్ పార్టీ లీడర్ ఈస్ స్పెక్యులేటెడ్ టు సెక్యూర్ ఎ ల్యాండ్‌స్లైడ్ విక్టరీ ఇన్ అప్‌కమింగ్ ఎలక్షన్స్? సో, మన లిబరల్ పార్టీ గాకుండా ఇంకొక పార్టీ ఉన్నాయి కదా! సో, ఇంకొక పార్టీలో ఒక లీడర్ ఉన్నారు. ఏ పార్టీ? ఏ లీడర్? ఏంటి అంటే కరెంట్ కొంచెం రైజింగ్‌లో ఉన్న పార్టీ యొక్క లీడర్ ఏంటి? ఆ పార్టీ పేరేంటి? వాట్ ఎలిమెంట్ డిడ్ ట్రూడోస్ గవర్నమెంట్ ల్యాక్ అకార్డింగ్ టు ద ఆర్టికల్? అంటే ఆర్టికల్‌లో మెన్షన్ చేసిన విధంగా సో, ట్రూడో గవర్నమెంట్‌లో సో, ఏమి తక్కువైంది?
వాట్ వాస్ ట్రూడోస్ ఎయిమ్ ఇన్ రిజైనింగ్ యాజ్ పర్ హిస్ అనౌన్స్మెంట్. సో ట్రూడో గారు రిజైన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? అంటే ఆయన యొక్క ఎయిమ్ ఏంటి? రిజైన్ అయితే చేస్తారు కదా! సో జాన్ 6థ్ ఆయన రిజిగ్నేషన్ అయితే అనౌన్స్ చేస్తారు. సో దానికి మెయిన్ ఎయిమ్ ఏంటి? హ్మ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేశాను. థాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బై.